వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఇండియన్ మోస్ట్ సీనియర్ పొలిటీషియన్, ప్రధాని మోదీ కంటే సీనియర్. 1978లోనే ఎమ్మెల్యే అయ్యారు. మంత్రిగా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. తర్వాత టీడీపీలో చేరారు. 1989 నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా రికార్డు సృష్టించారు. తాజా ఎన్నికల్లో గెలిచిన వారిలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే కూడా ఆయనే. ఇలా ఎలా తీసుకున్నా చంద్రబాబు రికార్డును దరిదాపుల్లో బదులు కొట్టేవారు లేరు. అయితే అది అసాధ్యం కూడా. అంతలా రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఇక ఈ రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టింది కూడా ఆయనే. ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాల పాటు సీఎంగా ఉన్నారు. 1994లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడకు ఏడాది తరువాత టీడీపీలో సంక్షోభం ఎదురైంది. చంద్రబాబు పార్టీని, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నారు. 1999 ఎన్నికల్లో సైతం చంద్రబాబు గెలిచారు. 2004 వరకు 9 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం ఉమ్మడి ఏపీని పాలించారు. అక్కడ నుండి 2 ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. 2014లో నవ్యాంధ్రప్రదేశ్కు తొలి సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. ఇక 5 ఏళ్ల పాటు ఏపీని పాలించారు. 2019లో ఓటమి ఎదుర్కోవడంతో ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. అప్పటి నుంచి 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టారు. 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు తన రాజకీయ ప్రస్థానంలో 14 సంవత్సరాల పాటు సీఎంగా పనిచేశారు. 15 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఏపీలో ఒక రికార్డును సొంతం చేసుకున్నారు. మరోవైపు ఈసారి ఎన్నికల్లో శాసనసభలో అడుగుపెట్టిన 175 మందిలో చంద్రబాబు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు చంద్రబాబు. 1983లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అనంతరం టీడీపీలో చేరారు. 1985 ఎన్నికల్లో పోటీ చేయలేదు. 89 నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేసి వరుసగా గెలుస్తూ వచ్చారు. ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా, పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబుది ఒక అరుదైన రికార్డు. దానిని అధిగమించాలంటే చాలా కష్టం. ఒక ప్రాంతీయ పార్టీ సుదీర్ఘకాలం మనగలగడం అంటే ఒక్క టీడీపీనే చూస్తున్నాం. మొన్నటికి మొన్న తెలంగాణలో కేసీఆర్కు ఎదురైన ఓటమితో ఆయన పార్టీ ఏ స్థితిలో ఉందో ఒకసారి తెలుసుకుంటే అర్థమవుతుంది. అటువంటిది తెలుగుదేశం పార్టీ దారుణ ఓటమి చూసినా అదే స్థాయిలో విజయం అందుకోవడం చంద్రబాబుతోనే సాధ్యమైంది. అందుకే ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో చంద్రబాబుది ఒక ప్రత్యేక స్థానం అని చెప్పొచ్చు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.